ఒకసారి ఈ వీడియో చూడండి. రీసెంట్ గా అస్సాంలో వరదలు వచ్చాయి. చాలా మంది ఇల్లు మునిగిపోయాయి, కుటుంబాలు రోడ్లు పడ్డాయి, చాలా మంది పిల్లలు పుస్తకాలు తడిసిపోయాయి. కానీ ఇక్కడ ఒక పాప ఏం చేస్తుందంటే, తన పుస్తకాలు తడిసిపోయినా సరే ఆ పుస్తకాలను ఎండ కాసినప్పుడు ఎండలో ఆరబెడుతుంది. చూడండి, ఆమెకి చదువు మీద ఎంత శ్రద్ధ ఉంది. ఆ చదువే తనని కాపాడుతుందని తనకు తెలుసు. అందుకే ఆ చదువు మీద ఎంత శ్రద్ధ ఉందో ఆ పుస్తకాన్ని ఎంత జాగ్రత్తగా ఎండబడుతుంది. చూడండి, ఒక్క పుస్తకం కూడా వదలదు. ఈ పుస్తకాలు ఎండలో ఆరబడుతుంది. అంటే ఈ విషయాన్ని నేను మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే, ప్రస్తుతం ఉన్న పిల్లల గురించి, ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ గురించి, ప్రస్తుతం మనం చూస్తున్నాం స్టూడెంట్స్కి, పిల్లలకు కానీ హాస్టల్స్లో కానీ ఇంట్లో కానీ వాళ్ళకి సెపరేట్ రూమ్ ఉంటుంది చదువుకోవడానికి. అలా అంతేకాకుండా ట్యూషన్స్, స్పెషల్ క్లాస్, ఇన్ని అవకాశాలు ఉంటాయి. కానీ స్టూడెంట్స్ మాత్రం చదవరు. చాలా మంది చదవకుండా ఫోన్కి అలవాటు పడిపోయి, బయట తిరగడానికి అలవాటు పడిపోయి, అంతేకాకుండా చాలా మంది చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, ఆ పాప చదువు కోసం ఎంత ఇబ్బంది పడుతుంది. మన ఇంట్లో పిల్లలకు కానీ, లేదా మన ఎదురింట్లో కానీ, మన పక్కింట్లో కానీ, మన పిల్లలకు కానీ, మన చుట్టాల పిల్లలకు కానీ అన్ని అవకాశాలు ఉంటాయి. కానీ చదవడానికి రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతానని వాయిదాలు వేస్తూ ఉంటారు. చూడండి, మన ఇన్ని అవకాశాలు ఉంది, మన పిల్లలు చదవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. అవకాశాలే లేని పరిస్థితుల్లో ఆ పాప చూడండి ఉన్న అవకాశాన్ని ఎంత వినియోగం చేసుకుంటుంది. సో మనం ఇలాంటి వీడియోని అందరికి చేరేలా మీరు బాధ్యత తీసుకోవాలి. ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. మీ పిల్లలకు కానీ, మీకు తెలిసిన స్టూడెంట్స్ చదువు అనేది ఎంత ముఖ్యమో. ఫ్యూచర్ లో చదువే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇప్పుడు బాగా చదువుకుంటేనే ఫ్యూచర్ లో ఏ స్టూడెంట్ కెరీర్ అయినా బాగుంటుంది. చదువుకోవడానికి అవి లేవు ఇవి లేవు అని సాకులు చెప్పకుండా ఉన్నదాంతో సర్దుకుపోయి చదవండి. చూడండి, ఆ పాపకి మీరు ఈ వీడియోలో ఆ పాపను చూడండి ఎంత కష్టపడుతుందో ఆ పుస్తకాలన్నీ ఎండబెట్టుకోవడానికి. కానీ మీకు అలా కాదు, చక్కగా మీకు ఇల్లు ఉంది, ఆ ఇంట్లో చదువుకోవడానికి ఒక స్పెషల్ రూమో లేకుండా మీకంటూ కొంచెం చదువుకోవడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. సో చదువుకోండి. అనవసరంగా ఫోన్లకు అలవాటు పడిపోయి విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి.